ఏంటంటే వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారని ఇంట్లో ఉండమని చెప్తారట. వాళ్ళు వెళ్ళి వేసుకుంటారు. ఈ దఫా ఇద్దరు డబ్బులు ఇచ్చారు. మీరు రాబాకండి మేము వేసుకుంటాంలే అని చెప్పారు. వైసీపీ వాళ్ళు మీరు రాబాకండి మేము వేసుకుంటామని చెప్పారు. నడిచిపోయింది ఇక్కడ. సాధారణంగా ఎలక్షన్స్ అప్పుడు పోలీసు అధికారులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు, లేకపోతే దాని మీద కనీసం నోటీస్ అడుగుతారు, సస్పెండ్ చేస్తారు. ఏదన్నా జరిగింది ఒక్కటన్నా? టీవీలలో రచ్చ జరిగి కంప్లైంట్లు ఇచ్చి ఎన్నికల సంఘానికి వెళ్ళి అంత చేసినా ఒక్కటి కూడా జరగలేదంటే అది పారదర్శకంగా జరిగినట్టు అవుతుందా? బాధ్యతాయుతంగా జరిగినట్టు అవుతుందా? అంటే మన పేపర్లో మన టీవీలో చంద్రబాబు గారు దబాయించారు కాబట్టి మనందరం అదని చెప్పి చప్పట్లు కొట్టాలా? వెంటనే వీళ్ళు అంటారు 30 ఏళ్ల నుంచి అక్కడెవడు ఓటేయలేదంట. మరి కుప్పంలో 40 ఏళ్ల నుంచి, కుప్పంలో చంద్రబాబు అడుగు పెట్టాక ఎవరైనా గెలిచారు వేరే వాళ్ళు? అక్కడ చేస్తే ప్రజాస్వామ్యమా? వాళ్ళందరూ చంద్రబాబు పట్ల ప్రేమ. మరి మొన్నటిసారి ఎట్లా ఓడారు జగన్ ఉన్నప్పుడు? అప్పుడు మరి ప్రజాస్వామ్యగా అప్పుడేమో అరాచకం చేశారా గెలిపించినప్పుడు? అప్పుడు అరాచకం అయితే ఇప్పుడు ఇది అరాచకమేగా? లేదు లేదు అప్పుడు అరాచకం చేశారు కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రేమించారు అంటే ఏమన్నా అర్థం ఉండాలి కదా ప్రాక్టికల్గా మాట్లాడేటప్పుడు. ఇక్కడ 30 ఏళ్ళ నుంచి అంటే అక్కడ 40 ఏళ్ళ నుంచి కదా. ఇక్కడ 40 ఏళ్ళు అనలేదు వీళ్ళు. ఎందుకని? 30 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు మన ఆయన పేరేంటి, తులసిరెడ్డి చైర్మన్గా చేశారు టీడీపీ తరఫున, జిల్లా పరిషత్ చైర్మన్గా. ఆ ప్రాంతంలో మొన్న ఆయన సతీష్ రెడ్డి నా ఇంటర్వ్యూలోనే చెప్పుకొచ్చాడు,